నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్ సంబంధించి ఈడీ దర్యాప్తు కొనసాగింది అందరికీ తెలిసిందే. అయితే అందులో నిందితులది 440 కోట్ల ఈడీ అయితే జప్తు చేసింది. మరి ముఖ్యంగా అందులో పాత్ర ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డి అని చెప్పి ముఖ్యంగా పాత్ర అయితే ఉందని వస్తుంది మనకు వార్త. అయితే నిజంగా ఈ ముఖ్యంగా ఉన్న ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో కూడా జప్తు చేసినట్టు, అంటే ఆస్తులు కొన్నట్టు మనకైతే విచారణ అయితే తేలింది. మరి ముఖ్యంగా ఇంకా ఎంతమంది వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది ఈ మద్యం స్కామ్ కు సంబంధించి? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకతర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఈడీ అయితే 440 కోట్లు అయితే జప్తు చేసింది. కానీ ఇందులో ముఖ్య పాత్ర రాజ్ కసిరెడ్డి అని వస్తుంది. ఇది స్పందన ఏంటి మేడం? ఏముంది స్పందన? విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంచుమించు 1038 కోట్లు బయటపడింది ఇప్పటికి. ఎంత అంటే ఏం చేశారని. అందులో 411 కోట్ల చిల్లర జప్తు చేసింది ఈడీ. అయితే ఈ 411 కోట్లు లేకపోతే ఈ 1038 కోట్లు ఎట్లా వచ్చాయి, అసలు ఏం చేశారు, అసలు ఆలోచిస్తే అంటే మీకు కనుక గుర్తుంటే కనుకైతే అసలు ఈ షెల్ కంపెనీస్ పెట్టడంలో దిట్ట విజయసాయి రెడ్డి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి బాగా డబ్బులు సంపాదించి పెట్టాడు 1,00,000 కోట్ల దాకా. అందులో 43,500 కోట్లు ఈడీ జప్తు చేసింది. అవన్నీ కూడా ఎక్కడా కూడా మీకు అగ్రిమెంట్స్ ఏమి ఉండవు, ఊరికే పేపర్ల మీద ఉంటాయి. డబ్బులు మాత్రం హవాలా రూపంలో వచ్చేస్తాయి మీకు. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు సాక్షి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సాక్షికి దాని షేర్ రూపాయి ఉంది అనుకుందాం. దాన్ని ఏం చేస్తారు, ఆర్టిఫిషియల్ హైప్స్ తీసుకొస్తారు. సడన్గా షేర్ విలువ ఇవాళ రూపాయి నుంచి రేపు 100 రూపాయలు అయిపోతుంది. విదిన్ నో టైం వేలల్లో తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేస్తే దాన్ని ఎవరు డిపాజిట్ చేస్తారు? మీతో ఎవరైతే ఒప్పందం చేసుకుంటారో. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో అవసరం ఉన్న కంపెనీలు ఉంటాయి, వాళ్ళకి వేరే రకంగా వీళ్ళు కాంట్రాక్ట్స్ ఏవో కేటాయిస్తారు. కేటాయించాక వీళ్ళు ఈ షెల్ కంపెనీలో అంటే ఈ షేర్లు వాళ్ళు కొన్నట్టుగా డబ్బులు వేసేస్తారు. అక్కడ యాక్చువల్గా కంపెనీ లేదు, ఆ షేర్కు విలువ లేదు, కానీ డబ్బులు మాత్రం పడితే ఆ డబ్బులు మళ్ళీ వేరే రూపంలో వెళ్ళిపోతాయి. జగన్మోహన్ రెడ్డికో సమ్ ఎక్స్కో వైకో. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. వీళ్ళు ఏం చేశారు, షెల్ కంపెనీలు పెట్టారు. ఈ రాజ్ కసిరెడ్డి అనే అతను తన తల్లి సుభాషిణి ద్వారా 10 లక్షలు పెట్టి ఒక కంపెనీ పెట్టినట్టుగా అందులోకి నెమ్మదిగా డబ్బులు మళ్లించారు. మద్యం కుంభకోణంలో వచ్చినవి. మద్యం కుంభకోణంలో ఎలా వస్తాయండి అని మీరు అడగచ్చు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఈ బ్రోవరేజెస్ వీటిని వాళ్ళు చేతిలోకి తీసేసుకుని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మంచి కంపెనీలకి వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎక్కువ పర్సంటేజ్ అడిగారు. అడిగితే వాళ్ళు మేము ఇంతకంటే ఇవ్వలేము, మాకు అవసరం లేదని వెళ్ళిపోయారు. మెక్డొనాల్డ్ అలాంటి వాళ్ళు. సో అప్పుడు ఈ జే బ్రాండ్స్ అంటే ఏంటి, ఏముంది, స్పిరిట్ తయారు చేసి దాన్ని ఇది కూడా ఒక ఏమనాలి కల్తీ లాగానే. అందుకనే కదా 30,000 మందికో 35,000 మందికో రకరకాల రోగాలు వచ్చాయి. సో దానికి వాళ్ళు అసలు పేర్లు కూడా చాలా విచిత్రంగా పెట్టారు. ప్రెసిడెంట్ మెడలు ఇలా రకరకాలుగా అసలు మనం ఊహించని రీతిలో పెట్టి వాటిని 400కి 450కి ఒక్కొక్క సీసా అమ్మారు. యాక్చువల్గా దాని విలువ 25 రూపాయలు 30 రూపాయలు లేకపోతే ఒక 100 రూపాయలు ఉంటుంది. సో ఆ డబ్బు ఏం చేశారు మనకు తెలుసు. అది కూడా డిజిటల్ రూపంలో తీసుకోవాలి వాళ్ళు, క్యాష్ అండ్ క్యారీ రూపంలో తీసుకుని ఆ క్యాష్ ప్రతిరోజు ఎంత వస్తుందో మీకు గుర్తుంటే రాజ్ కసిరెడ్డి దగ్గర పనిచేసే ఒక అమ్మాయి అనూష అని గుర్తు నాకు. ఆ అమ్మాయి మొత్తం ఆ రోజు వచ్చిన అకౌంట్ సాయంకాలానికి చెప్తుంది, ఇగో ఇవాళ ఇంత వ్యాపారం జరిగింది, ఇన్ని డబ్బులు వచ్చాయి అని ఇన్ఫామ్ చేశాక ఆ డబ్బు మొత్తం రాజ్ కసిరెడ్డికి వెళ్తుంది. రాజ్ కసిరెడ్డి నుంచి ఎవరికి వెళ్తుంది? మిథున్ రెడ్డికి వెళ్తుంది. మిథున్ రెడ్డి కొంత తను ఉంచుకుని ఇంకెవరికి ఇస్తాడు? ఆ అంతిమ లబ్ధిదారుడికి పంపిస్తాడు. ఇది మొత్తం ఒక నెట్వర్క్ జరిగింది ఇంతవరకు. ఈ మొత్తం ఆ నెట్ని పట్టుకుంది ఈడీ. ఇప్పుడు ఇవాళ మీకు మద్యం కుంభకోణం ఎందుకు ఇంత పక్కాగా జరిగిందంటే ఇందువల్ల జరిగింది. అక్కడ ఆఫీసర్లు కరెక్ట్గా ఉండబట్టి. అదే మీకు వివేకానంద రెడ్డి హత్య కేసులో కరెక్ట్గా జరిగింది. రామ్ సింగ్ని తప్పించాకే కేసు మొత్తం నీరు గారిపోయింది. అసలు రామ్ సింగ్ లాంటి మంచి ఆఫీసర్ మీదే కేసు పెట్టారు. అంటే మీకు విషయం చెప్తున్నా. సో ఇప్పుడు మొత్తం డబ్బు ఈ రకంగా వెళ్ళాక ఈ రాజ్ కసిరెడ్డి ఏం చేశాడు, ఏకంగా
11 కోట్లు ఒక చోట, 100 కోట్లు ఒక చోట, 30 కోట్లు ఒక చోట, లేకపోతే అట్లా రకరకాలుగా 128 కోట్లు ఒక చోట, అన్నీ హైదరాబాద్లోనే భూములు కొనడం, లేకపోతే స్థలాలు కొనడం. ఆఖరికి పాపం తనకి చాలా అత్యంత ప్రియమైన భూనేటి చాణక్య పేరున కూడా ఒక స్థలము 4 ఎకరాల పొలం కొన్నాడు. దాని ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉంది, 100 కోట్ల 128 కోట్ల ఎంతో. ఇవన్నీ పట్టించుకుని ఎవరు ఈడి ఇవన్నీ వెలికి తీసి ఇప్పుడు ఈ ఆస్తులన్నీ జప్తు చేసింది. ఇప్పుడు చెప్పండి మరి, అసలు మీరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా అక్కర్లేదా? ఎందుకంటే సూత్రధారులు జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి మెయిన్, తర్వాత రాజ్ కేసిరెడ్డి. మీకు అసలు ఈ రాజ్ కేసిరెడ్డి పేరు మనకి ఎప్పుడు వచ్చింది? వాసుదేవరెడ్డి చెప్తే తెలిసింది. వాసుదేవరెడ్డి ఎలా తెలిసాడు? వాళ్ళ మావగారిని పట్టుకుంటే వాసుదేవరెడ్డి ఆస్తుల గురించి బయటకు వచ్చింది. చూడండి, అంటే మనం అసలు ఊహించని రీతిలో ఈ కేసు వెళ్ళింది. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా అప్పుడే ఎక్కడ అయింది. మనం చూసాం కదా ఈ భూనేటి చాణక్యను, తర్వాత మొన్న ఇంకో కొత్త పేరు కూడా వచ్చింది. అక్కడ దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఈ గిడ్డంగి దగ్గర డబ్బులు దాచిన చోట అతను కాపలా కాశాడు కదా, నేపాల్ సరిహద్దుల్లోనే అక్కడ. సో వీళ్ళు ఈ డబ్బుని ఎక్కడెక్కడికి పంపించారో చూడండి, హవాలా రూపంలో. హవాలా అంటే అది. కాబట్టి మొత్తానికి ఇంత జరిగాక ఇవాళ 411 కోట్లు జప్తు చేసింది. ఇంకా చాలా సొమ్ము ఉంది. 3500 కోట్లలో 1038 కోట్లకి లెక్క తేలింది. అందులో 411 కోట్లు జప్తు చేశాక ఈ మిగిలిన డబ్బు దుబాయ్కి ఎలా వెళ్ళింది మనకు తెలుసు. అందులో ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు, ఐఐఎం స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ దుబాయ్లో ఉన్నారు. అప్పుడు అంటే వాళ్ళ టెక్నికల్ బుర్రని వీళ్ళు ఎలా కరప్ట్ చేసి ఎలా వాడుకున్నారు అది మీరు ఆలోచించాలంటే పిల్లలు డబ్బుకి ఎలా లొంగిపోతారు. లేదు వాళ్ళని బెదిరించారా? ఇందులో మరి మిథున్ రెడ్డిది కావచ్చు, విజయసాయి రెడ్డిది కావచ్చు, ఆస్తులు జప్తు చేసే అవకాశం. విజయసాయి రెడ్డికి సంబంధం లేదు. విజయసాయి రెడ్డి ఓపెన్గా ఏం చెప్పాడు, 3 సార్లు మా ఇంట్లో జరిగింది, నేను 100 కోట్లు అప్పిచ్చాను, 100 కోట్లకి నాకు అసలు ఇచ్చారు, వడ్డీ ఇవ్వలేదు, అదంతా ఓపెన్గా చెప్పాడు ఆయన. తర్వాత పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన చెప్తేనే కదా మొత్తం బయటకు వచ్చింది, ఆయన అప్రూవర్గా మారినట్టు. కాబట్టి ఆయన ఆస్తి జప్తు చేయడానికి ఏముంది, ఆయన అక్రమంగా ఏమి సంపాదించలేదు కదా. అక్రమంగా సంపాదిస్తే అప్పుడు ఆయనది కూడా జప్తు అవుతుంది. అంటే ఈ మద్యం స్కామ్ సంబంధించి మరి అంతిమ లబ్ధిదారు వరకు వెళ్ళే అవకాశం ఉందంటారా ఈడీ? ఖచ్చితంగా వెళ్తుందండి. ఇదేమి నీరుగారిపోయే కేసు కాదు, అంతకంటే ఇదే కేసు కాదు. అంటే ఏదో బీజేపీ అడ్డుకుంటుందా, లేకపోతే అమిత్ షా చక్రం వేస్తారా, లేదు మోదీ పట్టించుకుంటారంటే అవేం జరగవు ఇప్పుడు. ఎందుకంటే మొన్న కవిత సిసోడియా అండ్ కేజ్రీవాల్ వీళ్ళకి సంబంధించి, ఈవెన్ శరత్ వీళ్ళకి సంబంధించి ఆ కేసు ఏదో కొట్టేశారని అనుకున్నారు, మళ్ళీ సిబిఐ నోటీసులు ఇచ్చింది. అయినా ఆ కేసు చాలా చిన్నది, దానికి దీనికి సంబంధం లేదు. ఇది అసలు ఒక ఏమనాలి మాస్టర్ బ్రెయిన్తో చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు నీరు గారిపోదు, అంతిమ లబ్ధిదారుని పట్టుకుంటారు, ఎలాగో అరెస్ట్ అవుతాడు. కాకపోతే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.